సార్ డాక్టర్ చెప్పండి. అసలు సోరియాసిస్ అంటే ఏంటి? అంటే చాలా మందికి అవగాహన లేదు సార్ సోరియాసిస్ పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోరియాసిస్ అంటే ఏంటో చెప్పండి డాక్టర్? సోరియాసిస్ అని చెప్పుకునే ముందు చర్మం గురించి చెప్పుకోవాలి. చర్మం అనేది శరీరంలో అతిపెద్ద ఆర్గన్. మనని రక్షించడానికి ఒక్కొక్క చోట పరిస్థితిని బట్టి ఒక్కొక్క రకంగా అది మొహం మీద ఒక రకంగా, కాళ్ళలో ఒక రకంగా మనని రక్షించడానికి ఉంటుంది పరిస్థితులను బట్టి. నార్మల్ చర్మం ఏంటంటే మీకు 20 రోజులకో 22 రోజులకో మీకు కొత్త చర్మం వస్తుంది, పాతది వెళ్ళిపోతుంది. అందుకే చర్మం బాగు చేసుకోవాలంటే ఆహార నియమాలు పాటించండి అని చెప్పడానికి కారణం ఇదే. మీరు తినే ఆహారమే మీ చర్మంగా మారుతుంది. సో ఈ సోరియాసిస్ విషయంలో ఏమవుతుందంటే లోపల ఇమ్యూన్ సిస్టమ్ అనేది పాడవుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు దీన్ని. అంటే ఏంటి, మనని రక్షించడానికి లోపల ఇమ్యూనిటీ ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ సోరియాసిస్ విషయంలో ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్లో టీ సెల్స్ అని ఉంటాయి. టీ సెల్స్ ఏం చేస్తాయంటే బయట నుంచి ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఏమన్నా వస్తే దాన్ని పోరాడే క్రమంలో ఉన్నటువంటి మామూలు స్కిన్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ కన్ఫ్యూజన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. సో ఆ డ్యామేజ్ జరగడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా ముఖ్యంగా టీ సెల్స్ పని ఏంటంటే మీకు కొత్త స్కిన్ ప్రొడక్ట్ చేసే ఇది చేయడం అనమాట. తొందరగా మీకు సిగ్నల్స్ పంపించడం వల్ల 20 రోజులకి రావాల్సిన కొత్త స్కిన్ 4 రోజులకే వస్తుంది. సో అలా పైలప్ అయిపోతూ ఉంటాయి. పైలప్ అయిపోవడం అంటే ఒక దాని మీద ఒకటి పేరుకుపోతూ ఉంటాయి కొత్తవి. పాతది తొందరగా పోదు. సో దీనివల్ల పెచ్చులు ఫార్మ్ అవ్వడం అనేది ఉంటుంది. అది ఈ సైజు నుంచి పెద్ద సైజుల దాకా మొత్తం శరీరం అంతా కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. దీన్ని సోరియాసిస్ అంటారు. అయితే అట్టకట్టేయడం వల్ల కింద రక్తనాళ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మొత్తం దానికి అతుక్కుపోయి ఉంటుంది. కొంచెం ఇట్లా తీయగానే బ్లీడింగ్ అయిపోవడం ఉంటుంది. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సోరియాసిస్కి ఎగ్జిమాకి కన్ఫ్యూజ్ అవుతారు. ఎగ్జిమా ఏంటంటే బాగా విపరీతమైన దురద ఉంటుంది, విపరీతమైన దురద. సోరియాసిస్కి మంట ఎక్కువ ఉంటుంది, దురద ఉంటుంది కానీ మంట ఎక్కువ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు వాళ్ళు తీసి అది బార్డర్స్ ఎలా ఉన్నాయి అవి చెక్ చేస్తారు. చెక్ చేసినప్పుడు మీకు ఏది సోరియాసిసా ఎగ్జిమా అనేది చెప్పేస్తారు. సో దాన్ని బట్టి మీకు సోరియాసిస్ వచ్చిందా లేదా చూసుకోవాలి. ఎన్ని టైప్స్ ఉంటాయి డాక్టర్ ఇందులో సోరియాసిస్లో? టైప్స్ చాలా ఉంటాయి కానీ అందులో చాలా ముఖ్యమైనవి అంటే ఒక 5 దాకా ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ప్లేక్ సోరియాసిస్ అంటారు. ప్లేక్ అంటే ఇందాక మనం చెప్పినట్టు పెచ్చులుగా రావడము. ఇవి ఎక్కువగా మోచేతులు, మోకాళ్ళు ఈ పరిస్థితుల్లో వస్తుంటాయి, ఈ ఏరియాస్లో వస్తుంటాయి. తర్వాత ఇన్వర్స్ సోరియాసిస్ అంటారు. ఇన్వర్స్ సోరియాసిస్ అంటే సూర్యరశ్మి పడనటువంటి మడతల్లో రావడం, ఇన్వర్స్ లోపలికి. సో ఇన్వర్స్ సోరియాసిస్ అంటే మామూలు చంకల్లో కానీ, మోకాళ్ళ మడతల్లో కానీ, లేడీస్కి అయితే ఛాతీ యొక్క మడతల్లో కానీ వాటిల్లో వస్తూ ఉంటుంది. తర్వాత గట్టెడ్ సోరియాసిస్ అంటారు. గట్టెడ్ అంటే దీన్ని గట్ అంటారు, మెడికల్ టర్మ్లో గట్ అంటారు. ఆ గట్టు మీద చిన్న విడివిడిగా ఒక్కడొక్కడ స్ప్రెడ్ చేసినట్లు, చల్లినట్లుగా వస్తూ ఉంటుంది. దాన్ని గట్టెడ్ సోరియాసిస్ అంటారు. తర్వాత ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటారు. ఇదేంటంటే చాలా కాంప్లికేటెడ్, ఇది ప్రాణ ప్రమాదం కూడా తీసుకెళ్తుంది ఎరిథ్రోడర్మిక్ అనేది. అదేంటంటే శరీరం అంతా ఎర్రబడిపోవడము, బ్లీడింగ్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్లో ఉండి క్రానిక్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతుంది బాగానే. సో ఇలాంటి కండిషన్స్లో మీకు నెయిల్ సోరియాసిస్ అంటారు. నెయిల్స్ అంటే ఓన్లీ గోళ్ళ చుట్టూ మాత్రం వస్తుంటుంది. సో గోళ్ళ రంగు మారిపోవడము, పగిలిపోవడము, బ్రిటిల్ అయిపోవడము, ఇలాంటి కండిషన్స్లో మీకు నెయిల్ సోరియాసిస్ అంటారు. ఎక్కువగా మన చర్మాన్ని ఇది కూడా హెరిడిటరీయే, ఇది హెరిడిటరీ లక్షణాలు ఉంటాయి. సో అది చూసుకోవాలి. ఒకవేళ వచ్చే అవకాశం ఉంది అంటే వీళ్ళు పిల్లల్ని ముందే జాగ్రత్త చేసుకోవాలి. పసితనంలోనే హోమియోపతి ఇప్పిస్తే ఆ తలకు ట్రైట్ని కట్ చేయొచ్చు. తల్లిదండ్రుల నుంచి, తాతల నుంచి వచ్చిన ట్రైట్ని కట్ చేయొచ్చు. ఆ సామర్థ్యం హోమియోపతికి ఉంది. సో భవిష్యత్తులో వాళ్ళకి రాకుండా చేయగలం. సో అలా అనమాట. సో ఇది సోరియాసిస్ అంటే. ఇప్పుడు సోరియాసిస్ అనగానే ఇంకా చాలా మంది అందులో ఉన్న డిఫరెంట్ స్టేజెస్ను వినగానే ఎంతో భయపడుతూ ఉంటారు. అంటే కొంచెం బ్లీడింగ్ అయినప్పటికీ ఇంకా భయం ఎక్కువ, అరే నాకేదో పెద్ద ప్రాబ్లం వచ్చిందని అనుకుంటారు. అంటే సోరియాసిస్ నిజంగానే భయపడే అంత పెద్ద ప్రాబ్లం? భయం ఎందుకంటారంటే అది జీవితాంతం ఉండిపోతుందన్న సత్యదూరమైన విషయం కాదు కానీ నిజమేనా? ఓకే. అంటే చాలా మటుకు తగ్గదన్నట్లు. కానీ హోమియోపతి విషయంలో అది కాదు. ఇది కూడా ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి మీకు వెనక్కి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఈ హోమియోపతిలో మీకు ఏం చేస్తారంటే మనకి లోపల ఉన్న కారణానికి బయట ఉన్న ఎక్స్ప్రెషన్కి ఈ రెండింటికి వైద్యం జరుగుతుంది కాబట్టి లోపల ఉన్న వ్యాధి యొక్క వేళ్ళు కట్ చేయబడతాయి. సో దానివల్ల బయట ఉన్న వ్యాధి ఎక్స్ప్రెషన్కి బలం తగ్గుతుంది. సో దానివల్ల 2 రకాలుగా క్లియర్ అవుతుంది. అయిన తర్వాత కూడా మళ్ళా
మీకు రాదని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే హోమియోపతి మీకు చాలా మటుకు క్లియర్ 95-99% క్లియర్ చేయగలదు. కానీ 1% మాత్రం హెల్త్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అది మళ్ళీ రాదని అనుకోవద్దు. మళ్ళా వెనక్కి ఎంత వస్తుంది అంటే హోమియోపతి వైద్యం తీసుకుంటే 1-5% వెనక్కి వస్తుంది అంతే, మీరు నెగ్లెక్ట్ చేస్తే. అది గుర్తుపెట్టుకోండి, నెగ్లెక్ట్ చేస్తేనే వెనక్కి వస్తుంది. లేదంటే హోమియోపతి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సోరియాసిస్, కానీ నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. నెగ్లెక్ట్ చేసినా కూడా మీకు హోమియోపతి అడ్డుకుంటుంది 90% దగ్గర, ఆ 10% రిపీట్ అవుతుంది. సో మళ్ళీ మీరు జాగ్రత్త పడే అవకాశం ఎక్కువ, కానీ అది కూడా ఎందుకు ఇవ్వాలి అవకాశం? సో జీవితాంతం మీరు హోమియోపతి తీసుకుంటే, అంటే జీవితాంతం అంటే ఏమిటి, రోజు మందులు తీసుకోవడం కాదు. ముందు సోరియాసిస్కి మందులు తీసుకోవడం ఒక 2-3 ఏళ్ళలో మీ ఉన్న పరిస్థితిని బట్టి పడుతుంది. తర్వాత భవిష్యత్తులో ఏ చిన్న సమస్య వచ్చినా హోమియోపతి ఆ టైంకి తీసుకుంటే చాలు. ఎందుకంటే మీకు ఎప్పుడు హోమియోపతి ప్రో ఇమ్యూనిటీ ఉంటుంది, అంటే రోగ నిరోధక శక్తిని బలపరిచేదే ఉంటుంది. సో జ్వరం కావచ్చు, సోరియాసిస్ కావచ్చు. సో మీరు ఏం తీసుకున్నా హోమియోపతి దగ్గరికి వెళ్తే లాభం ఏంటంటే ఇది మళ్ళీ భవిష్యత్తులో వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఇలా వైద్యం తీసుకుంటే మీకు అది ప్లస్ ఆహారం ప్లస్ లైఫ్ స్టైల్ అనేది ఏ వ్యాధిలో కూడా మీకు ఇండికేటెడ్, జాగ్రత్త పడాల్సిందే. సో ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ సోరియాసిస్ విషయంలో ఏంటంటే బాగా ఈ వంకాయ, కొంతమందికి కంద కూడా పడదు, ఇలాంటి కొన్ని దూరం పెడితే ఏంటంటే బాగా పులుపు ఉన్న ఫుడ్, తర్వాత బాగా ముఖ్యంగా స్మోకింగ్, సోరియాసిస్కి స్మోకింగ్ పడదు, మంచిది కాదు. తర్వాత బాగా ఆల్కహాల్ తీసుకోవడం, వీటి వల్ల కూడా బాగా ఎక్కువ అవుతుంది. బాగా టెన్షన్స్లో ఇవే చేస్తుంటారు, బాగా ప్రెషర్ వచ్చినప్పుడు మీకు స్మోకింగ్ చేసేస్తుంటారు రాత్రిపూట కూర్చొని. సో దానివల్ల కూడా ఇది పెరుగుతుంది. ముఖ్యంగా సోరియాసిస్ అంటే అనేది అంటువ్యాధి కాదు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పేషెంట్కి బయట మీకు తెలిసిన మనిషి అయినా తెలియని మనిషి అయినా సరే ఆ మనిషిని కించపరిచినట్టు చూడవద్దు. దూరం జరిగి వాళ్ళని అవమానం చేయదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ డిప్రెషన్లో ఉంటారు. కుటుంబ సభ్యులు వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నప్పుడు మీరు దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అదేమో అంటువ్యాధి కాదు, మీకేమన్నా అలాంటి భయాలు ఉంటే వస్తుంది తప్ప మామూలుగా అయితే రాదు. మీరు సేవ చేస్తే మీకు ఇంకా తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి సేవ చేయాలి, సేవ చేసి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా అందులో నుంచి బయటపడతారు. మీకు కూడా ఒక ఆత్మతృప్తి అనేది ఏర్పడుతుంది.